अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तवनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్ల పరమకృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 41వ శ్లోకాన్ని క్రిందటి దాంట్లో సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. పరమాత్మ పరమపదంలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవులతో పాటు ఇతర భక్తుల భాగవతోత్తములతో పెరుమాళ్ళు అక్కడ అత్యంత వైభవంగా వేయించేసి ఉంటారు అని ఆళ్వార్ల కృప చేస్తూ వారి వైభవాన్నంతటినీ మనకి కటాక్షిస్తున్నారు. నిత్యసూరులు అని మనం గనక ముందు తలిస్తే వారిలో మనకి గుర్తొచ్చేటటువంటి వారు అనంత గరుడ విక్షసేనాదులు. కాబట్టి అనంతుని యొక్క వైభవాన్ని ఒక 2 శ్లోకాలలోనూ, గరుత్మంతుని యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలోను, తర్వాత విశ్వసేనుల వారి యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో మనం ఇవాళ సేవించబోయేటటువంటి ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. అందరూ కైంకర్యం చేయడంలో సమానమైనటువంటి వారైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. పరమాత్మ ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క విధమైనటువంటి ఎంతో ఇష్టంగా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని కృప చేస్తూ వారి వైభవాన్ని తెలియచేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషణాన్ని కటాక్షిస్తున్నారు యామునాచార్యుల వారు. అనంతుని యొక్క వైభవాన్ని, అనంతాళ్వాన్ యొక్క వైభవాన్ని కటాక్షించేటప్పుడు ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని అనేటటువంటి ఒక విశేషణాన్ని వారికి అన్వయించి వారిని దాంతో ఒక విశేషణంతో వారిని సేవించి వారికి మంగళాశాసనం చేశారు. అలాగే యథోచితం శేష ఇతీర్యతే జనై, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారిని ఆదిశేషులు అని సంభావిస్తారని చెప్పి వారికి మంగళాశాసనం చేశారు. గరుత్మంతుడి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ త్రయీమయ వేదస్వరూపుడైనటువంటి వాడు గరుత్మంతుడని, దాసహ సఖా పరమాత్మకి సఖుడు వంటి వాడు అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా పరమాత్మకి గరుత్మంతుడిలో ఉండేటటువంటి వైభవాన్ని అంతటినీ కూడా మనకి తెలియచేశారు. ఇక ఈ శ్లోకంలో విశ్వసేనుల వారి యొక్క వైభవాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు యామునాచార్యుల వారు. తదీయ ఇత్యాది ఉభయ విభూతి విషయమాన తన్నుడయ సర్వభరత్తయ్యం ఇవన్ పక్కలిలే వైత్తు ఈశ్వరన్ ఇవనిట్ట వழக்காம்படியாயிருக்கிற శ్రీసేనాపతియాజ్వానుడయ దాస్య సామ్రాజ్యத்தை అనుభవిక్కిరార్. యామునాచార్యుల వారు ఈ శ్లోకంలో శ్రీ సేనాపతి ఆజ్వానుడయ దాస్య సామ్రాజ్యத்தை అనుభవిక్కిరార్. వారి యొక్క సామ్రాజ్యాన్ని, సేనాపతి ఆజ్వాన్ యొక్క వైభవాన్ని, విశ్వసేనుల వారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఎలాంటి వారు విశ్వసేనులు అంటే ఉభయ విభూతి విషయమాన తన్నుడయ సర్వభరత్తయ్యం ఇవన్ పక్కరిలే వైత్తు. పరమాత్మ ఉభయ విభూతి నిర్వాహకుడు, ఉభయ విభూతినాథుడు అని మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి అలా ఉభయ విభూతి నాయకత్వాన్ని కూడా ఆయన సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తాడండి అంటే ఆ ఉభయ విభూతి విషయమాన తన్నుడే సర్వభరత్తయ్యం ఇవన్నీ పక్కనే వైపు ఆయన నిర్వహించవలసినటువంటి ఆ నిర్వాహాన్నంతటినీ కూడా
విశ్వసేనుల వారికి అప్పచెప్తాడు సర్వేశ్వరుడు. ఆయన నిర్వహించకుండా ఆ బాధ్యతనంతటినీ, ఆ భారాన్ని, సర్వభరత్రయం ఆ భారాన్నంతటినీ కూడా విశ్వసేనుల వారికి అప్పచెప్పి, ఈశ్వరన్ ఇవనిట్ట వజక్కాంబడి రుక్కిర సేనాపతి ఆజ్వాన్, సర్వేశ్వరుడు ఆయన ఎలా చెప్తే అలా నడుచుకునేటటువంటి సర్వేశ్వరుడు, సేనాపతి ఆళ్వాన్ మొదలై విశ్వసేనుల వారు పరమాత్మకి ఏ విధం విన్నవిస్తే ఆ అన్నిటినీ కూడా సరే సరే అని విశ్వసేనుల వారు అనుగ్రహించినటువంటి విధంలోనే పరమాళ్ళు ఆ విషయాలన్నిటినీ కూడా అంగీకరిస్తూ ఉండేటటువంటి వైభవం కలిగినటువంటి వారు. అలా పరమాత్మ అప్పగించినటువంటి భారాన్నంతటినీ కూడా చక్కగా వహిస్తూ, పరమాత్మకి సూచనలు ఇస్తూ, పరమాత్మ దగ్గర అన్నీ విన్నవిస్తూ, ఆ పరమాత్మ కూడా ఈ విశ్వసేనుల వారు చెప్పినటువంటి విధంగానే నడుచుకుంటూ ఉండేటటువంటి వైభవం కలిగినటువంటి శ్రీ సేనాపతి ఆజ్వానుడే దాస్య సామ్రాజ్యத்தை అనుభవించారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి విశ్వసేనుల వారి యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు యామునాచార్యుల వారు. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నారు. త్వదీయ భుక్తోజిత శేషభోజినా త్వయా నిసృష్ట ఆత్మభరేణ యత్ యథా ప్రియేణ సేనాపతినా న్యవేది తత్ తథా అనుజానంతం ఉదార వీక్షణైః త్వదీయభుక్తోజితశేషభోజినా త్వయా నిసృష్టాత్మభరేణ యద్యథా ప్రియేణ సేనాపతినా న్యవేది తత్ తథానుజానంతం ఉదార వీక్షణైః. వారి విశ్వసేనుల వారి యొక్క వైభవం ఏమిటి అంటే, పెరుమాళ్ళు ఆరగించినటువంటి ప్రసాదాన్ని ముందు స్వీకరించేటటువంటి వైభవం కలిగినటువంటి వారు విశ్వసేనులు. త్వదీయ నీకు సంబంధించినటువంటిదైనటువంటిది, భుక్త నువ్వు భుజించి అనుభవించినటువంటి, ఉజిత విడిచినటువంటి, శేషమును భోజిన అనుభవించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు విశ్వసేనుల వారు. పరమాత్మ స్వీకరించి విడిచినటువంటి ఆ శేష ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు. త్వదీయ భుక్తోజిత శేషభోజిన త్వయా ఆ భగవంతుని చేత నిస్పృష్ట విడువబడినటువంటిది, ఇవ్వబడినటువంటి, ఆత్మభరేణ స్వీయమైనటువంటి ఈ భారం అంటే ఈ లోకాలన్నిటినీ కూడా విభూతులని కూడా భరించేటటువంటి నిర్వహించేటటువంటి భారము కలవాడు పరమాత్మే. ఈ ఉభయ విభూతులన్నిటినీ కూడా నిర్వహించమని విశ్వసేనుల వారిని ఆజ్ఞాపిస్తే, అలా ఆ ఉభయ విభూతి భారాన్నంతటినీ కూడా నిర్వహించేటటువంటి వారు. ప్రియేణ నీకు ప్రియమైనటువంటి వారు, సేనాపతిన సేనాధిపుడైనటువంటి విశ్వసేనుల చేత, యత్ ఏ కార్యము, యథా ఏ ప్రకారముగా, నివేదింపబడుతున్నదో, తత్ ఆ కార్యమును, తథా అలాగే,
ఉదార వీక్షణై ఉదారమైనటువంటి కటాక్షములతో అనుజానంతం అనుమతింపబడేటటువంటి వాడు భగవంతుడు. వారు విశ్వసేనుల వారు పరమాత్మ దగ్గరికి వచ్చి, ఇలా ఈ జగత్తంతటిని కూడా నిర్వహిస్తున్నాను స్వామి, ఈ మార్పులు చేస్తున్నాను, ఇలా నిర్వహించబోతున్నాను అని పరమాత్మ దగ్గర అవన్నీ కూడా విన్నవిస్తూ ఉంటే, స్త్రియేణ సేనాపతిన న్యవేదితత్ తథా అనుజానంతం ఉదార వీక్షణై. పరమాత్మ దగ్గర విన్నవిస్తూ ఉంటే, ఫైల్స్ తీసుకొచ్చి పరమాత్మ దగ్గర విన్నవిస్తూ ఉంటే అవన్నిటినీ వింటున్నటువంటి పరమాత్మ, ఎందుకండి అలా చేశారు, ఇలా చేయొచ్చు కదా అని మాట్లాడకుండా నివేదతి తత్ తథా యత్ నివేదతి యత్ యథా నివేదయతి తత్ తథా అనుజానంతం ఉదార వీక్షణై. వాటినన్నిటినీ ఏవైతే యక్షసేనుల వారు విన్నవించారో పెరుమాళ దగ్గర, వాటినన్నిటినీ ఎలా చేస్తానని విన్నవించారో అలాగే చేయండి, మీరు అలాగే చేయండి అని అనుమతిస్తున్నాడు సర్వేశ్వరుడు. ఎలా? ఉదార వీక్షణై ప్రియేణ సేనాపతిన ఉదార వీక్షణై. ఆ సేనాపతుల మీద, విశ్వసేనుల వారి మీద తన కటాక్షములన్నిటినీ కూడా కురిపిస్తూ వారు నివేదించినటువంటి వాటినన్నిటినీ కూడా చక్కగా ఆమోదిస్తున్నాడు సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో పెరుమాళ్ళ యొక్క విశ్వసేనుల వారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా కటాక్షిస్తున్నారు. ఒక పక్కనేమో తన స్వరూపానికి అనుగుణంగా ఉండేటటువంటి స్థితినేమో త్వదీయ భుక్తోచిత శేషభోజిన త్వయా నిసృష్ట ఆత్మభరేణ అనేటటువంటి విషయాన్ని చెప్తూ, పరమాత్మ ఈ కైంకర్యాన్ని దీన్ని నిర్వహించండి అని విశ్వసేనుల వారికి ఒక పనిని అప్పగిస్తే, దానిని యథాతథంగా పెరుమాళ్ళకి ఆనందం కలగజేసేటట్టుగా నిర్వహిస్తూ, పెరుమాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తూ, పెరుమాళ్ళ యొక్క శేష ప్రసాదాన్ని పుచ్చుకుంటూ వారి జీవితాన్ని ధరిస్తున్నటువంటి విశ్వసేనుల వారు యథాతథా ప్రియేణ సేనాపతినా న్యవేది తథానుజానంతం ఉదార వీక్షణై. వారు విన్నవించినటువంటి విషయములన్నిటినీ కూడా పరమాత్మ ఆనందంతో అంగీకరిస్తున్నాడు. ఇంకొక మారు మాట్లాడకుండా వాటినన్నిటినీ కూడా అంగీకరిస్తున్నాడు అని చెప్తున్నారు. త్వదీయ ఇత్యాది దేవర్ అముదసైదు కైవాంగిన ప్రసాదత్తాలే ధరిక్కుమవరాయిరుక్కై. ఎలా ధరించి ఉంటున్నారు వారి స్వరూపం ఏమిటి? వారి నిత్యసూరులకి వారి స్వరూపం కూడా ఎలా నిలబడుతుంది? మనమంటే ఆహారం తీసుకుంటే మన ప్రాణాలు నిలబడుతున్నాయి. రోజు ఈ ప్రాణాలు నిలబడడానికి రోజు కొంత ఆహారాన్ని పుచ్చుకుంటున్నాం. కానీ నిత్యసూరులందరూ కూడా ఎలా వారు ధరింపబడుతున్నారు, వారు ఎలా స్వరూపాన్ని నిలబెట్టుకుంటున్నారు అంటే, దేవర్ అముదు సైదు కైవాంగిన ప్రసాదత్తాలే. పెరుమాళ్ళు భుజించి ఆరగించి విడిచినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ధరిస్తున్నటువంటి వారు. శేషభూతుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, పెరుమాళ్ళకి ఆరగింపు చేసినటువంటి ప్రసాదాన్నే స్వీకరించడం. యజమాని ఆనందంగా పుచ్చుకున్నటువంటి ప్రసాదాన్ని, పుచ్చుకొని విడిచినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడమే దాసుని యొక్క స్వరూపం. అలా రోజు మనం పుచ్చుకునేటటువంటి ఆహారము భగవంతునికి నివేదన చేయబడినటువంటి ఆహారాన్ని పుచ్చుకున్నప్పుడే మనలో ఉన్నటువంటి శేషత్వం అనేటటువంటిది ధరింపబడుతుంది, బ్రతికి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా నిత్యసూరులందరూ కూడా భగవంతుడు ఆరగించి విడిచిపెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ధరిస్తున్నటువంటి వారే. అలా ధరించేటటువంటి వారిలో శ్రేష్ఠులు, ఉత్తములు, ప్రధానులు విశ్వసేనుల వారు. తదీయంగయ్యాలే భగుత్త స్వామిన్నుడయ శేషమే భోజ్యమంగిరదు. త్వదీయ అని చెప్పడం ద్వారా నీ చేత విడవబడినటువంటి ప్రసాదము, ఇంకెవరిదో కాదండి, భగుత్త స్వామినుడయ శేషమే భోజ్యమింగిరదు. మామూలుగా ఇది విన్నటువంటి వారందరూ కూడా ఎవరి ప్రసాదాన్నైనా స్వీకరించచ్చేమో అని పొరపడతారేమో. కాదు, మనకి భగుత్త స్వామినుడయ, మనకి స్వామి అయినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క ప్రసాదాన్నే శేషభూతులమైనటువంటి మనము స్వీకరించడానికి తగినటువంటిది. భగుత్త స్వామినుడయ
శేషమే భోజ్యమెంగిరదు. ఆ స్వామి ప్రాప్తశేషి అంటే స్వరూపానికి తగినటువంటి స్వామి అయినటువంటి వాడు, సహజంగా సంబంధం కలిగి ఉండి ఆయనే స్వామి అయి ఉండేటువంటి వాడు, ఏదో ఔపాధికంగా స్వామి అయినటువంటి వాడు కాదు. భగవత్ స్వామి తన స్వరూపానికి తగినటువంటి ప్రాప్తిభూతుడైనటువంటి ఆ స్వామి యొక్క శేషమే భోజ్యమెంగిరదు, సేవించడానికి తగినటువంటిది. ఎందుకు అంటే శాస్త్రం ఒక మాట చెప్తుంది, ఎదుచ్చిష్టం అభోజ్యం ఎంగిరపడియే అల్లాదారుడయ ఉచ్చిష్టం అభోజ్యమెంగై ఎదుచ్చిష్టం అభోజ్యం యద్వాత్ ఉశ్చరితం మమ సర్వం పునంతు మామపాహ. ఎవరి తినకూడనటువంటి ఎంగిలి ఎవరిదైనా శాస్త్రము ఇతరుల యొక్క శేషాన్ని స్వీకరించకూడదు, ఎంగిలి స్వీకరించకూడదు. తద్వారా పాపాన్ని మూటగొట్టుకున్నటువంటి వారం అవుతాము. ఆ పాపాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి వాడివి నువ్వే స్వామి. ఓ శుద్ధుడైనటువంటి ఓ పరమాత్మ, నువ్వు నేను తినకూడనటువంటి వాటినన్నిటినీ కూడా తినడం వల్ల కలిగినటువంటి ఆ పాపాన్నంతటినీ కూడా తొలగించు అని వేదంలో ఒక వాక్యం, శాస్త్రంలో ఒక వాక్యం చెప్పబడింది. కాబట్టి అల్లాదారుడే ఉచ్చిష్టం అభోజ్యమందే. ఇతరుల యొక్క ఉచ్చిష్టం ఎప్పుడూ మనం స్వీకరించకూడదు. మరి ఎవరి ఉచ్చిష్టం స్వీకరించాలి అంటే త్వదీయ భుక్తోజిత శేషభోజిన, ఆ పరమాత్మ యొక్క శేష ప్రసాదమే మనం స్వీకరించడానికి అనుగుణమైనటువంటిది అంటున్నారు. భుక్తోజితం ఎంగయ్యాలే కలత్తదుండు ఎంగిరపడియే అమదు செய்து కైవాంగిన పిన్వత్తైదే భోజ్యం. ఎప్పుడు భుక్తోజితం మనం భుజించడానికి తగినటువంటిది ఎప్పుడవుతుంది అంటే ఉడుత్తు కళైంద నేను పీదగవాడై ఉడుత్తు కళత్తదుండు, నువ్వు విడిచినటువంటి పీతాంబరాన్ని మేము ధరిస్తాము, నువ్వు స్వీకరించినటువంటి ప్రసాదాన్ని నువ్వు స్వీకరించి విడిచినటువంటి ఆ శేష ప్రసాదాన్ని మేము భుజిస్తాము అని పెరియాళ్ళ వారి యొక్క శ్రీ సూక్తిని ప్రమాణంగా చూపిస్తూ అముదు శైవదు కైవాంగిన పిన్బత్తైరే భోజ్యము. ఆ పరమాత్మ భుజించి విడిచిన తర్వాతే అది మాకు భోజ్యం అవుతుంది, మేము స్వీకరించడానికి ఆణువైనటువంటిది అవుతుందే తప్ప పెరుమాళ్ళకి నివేదించినటువంటి ఏ పదార్థము కూడా మనకు స్వీకరించడానికి అర్హత లేనటువంటిది అనేటటువంటి చెప్తున్నారు. మున్పు పాత్ర శేషమే అభోజ్యమెంగిరదు. కింద చెప్పబడిన శేషము అంటే ఎంగిలి అనేటటువంటి మాటే కాదండి, పాత్ర శేషము. వారు తీసుకున్నటువంటి ఒక పాత్రలో పదార్థాన్ని చేస్తే ఆ పదార్థంలోంచి కొంత భాగాన్ని తీసి ఎవరికైనా ఉంచిన తర్వాత మిగిలినటువంటి పదార్థాన్ని పుచ్చుకున్నా కూడా అది అభోజ్యమే అవుతుంది. కేవలం వారు పళ్ళల్లో పెట్టుకొని ఆ పదార్థాన్ని పుచ్చుకున్న తర్వాత ఆ పళ్ళల్లో మిగిలినటువంటి పదార్థమే కాదండి, వారి గురించి తీసినటువంటి పదార్థం ఏదైతే పాత్రలో ఉందో ఆ మిగిలినటువంటి పదార్థం కూడా అభోజ్యమే అవుతుంది. పెరుమాళ్ళ విషయంలో కూడా పెరుమాళ్ళు స్వీకరించిన తర్వాత మిగిలినటువంటి పదార్థం మనకి స్వీకరించడానికి తగినటువంటిది అవుతుంది అనే విషయం చెప్తున్నారు. ఎంగిలి అంటే విడిచిపెట్టినటువంటి తిని వదిలేసినటువంటి పదార్థమే కాదు, పాత్ర శేషం కూడా అభోజ్యమే. ఆ పాత్ర ఏ పాత్రలో అయితే పదార్థాన్ని చేశారో ఆ పాత్ర నుండి కొంచెం ముందు తీసి ఎవరికైనా ఉంచితే వారి తిన్నగా ఆ మిగిలినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థం కూడా స్వీకరించకూడదు. కేవలం పెరుమాళ్ళకి నివేదించినటువంటి ప్రసాదాన్నే మనం స్వీకరించాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి శేషత్వం అనేటటువంటిది ధరింపబడుతుంది, మన స్వరూపం ధరింపబడుతుంది అని చెప్తున్నారు. శేషభోజిన ఇవర్కు ధారకమాయిరుక్కం అళవన్రియే రసాన్ భక్తస్య జిహ్వాయ என்கிறபடியே ஈஸ்வரனுக்கும் போக்கியமாவதும் ஆழ்வார் அமுத செய்தார் ఎంగై అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. త్వదీయ భుక్తోజిత శేషభోజిన. పరమాత్మకు కూడా వీరికే ఆనందం కాదు, విశ్వసేనుల వారికి పరమాత్మ పదార్థాన్ని స్వీకరించిన తర్వాత ఆ మిగిలినటువంటి శేష ప్రసాదాన్ని విశ్వసేనుల వారు స్వీకరిస్తే నా స్వరూపం ధరించింది, ఆహా పెరుమాళ్ళ ప్రసాదం దొరికింది అని ఆనందించడమే కాకుండా
రసాన్ భక్తస్య జిహ్వాయాం. ఎదురుగుండా అచ్చా తిరుమేనిలో పెరుమాళ్ళు ఏం చేసి ఉన్నారండి? పెరుమాళ్ళు అచ్చా సమాధిలో ఉన్నారు. అది ఎలా మనం పెట్టినటువంటి పదార్థములన్నీ కూడా ఎలా స్వీకరిస్తుంది? రోజు ఎన్ని పదార్థాలు పెరుమాళ్ళ కోసం చేసుకుంటున్నాము, అవన్నీ కూడా ఆరగింపు చేస్తున్నాము. అవన్నీ కూడా పెరుమాళ్ళు ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఇవన్నీ స్వీకరిస్తారా? కేవలం ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఆయన ముందు ఉంచి మనం పూజ చేసుకుంటున్నాం కానీ అని అనుకుంటారేమో. కాదు, పరమాత్మ వాటిని అన్నింటినీ కూడా తప్పక స్వీకరిస్తాడు. ఎలా స్వీకరిస్తాడు? రసాన్ భక్తస్య జిహ్వాయాం. మనం పెరుమాళ్ళకి నివేదించినటువంటి ఆ పదార్థములన్నీ కూడా ఎవరైనా భాగవతోత్తములకి సమర్పిస్తే, తర్వాత పెరుమాళ్ళకి ఆర్గింపు చేసిన తర్వాత ఒక భాగవతోత్తములను మన కుటీరానికి ఆహ్వానించి ఆ భాగవతోత్తములకి ఈ ప్రసాదాన్ని కనుక వారికి సమర్పిస్తే వారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో రసాన్ భక్తస్య జిహ్వాయాం, భగవంతుడు వారి నాలుక మీద ఉండి ఆ భాగవతోత్తములు ఆ రసానుభవం చేస్తూ ఉంటే పరమాత్మ ఆ ప్రసాదాన్ని ఆ పదార్థాలన్నిటినీ కూడా స్వీకరిస్తాడు అని పాంచరాత్రి ఆగమంలో చెప్పబడింది. కాబట్టి రసాన్ భక్తస్య జిహ్వాయాం గృహ్ణామి కమలోద్భవ. ఓ స్వామి, తామర పువ్వులో పుట్టినటువంటి వాడా, తామర పువ్వుల వంటి గొప్ప నేత్రం, తామర పువ్వులో ఉద్భవించినటువంటి వాడ, భోగ్యమైనటువంటి ఈ రసాలన్నిటినీ కూడా భక్తుల యొక్క జిహ్వ నుండి గ్రహిస్తాను అని పరమాత్మ ఉపదేశిస్తున్నటువంటి సందర్భం, కమలోద్భవుడికి, బ్రహ్మదేవుడికి చెప్తున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట. ఓ కమలోద్భవ, ఓ బ్రహ్మ, ఓ చతుర్ముఖ బ్రహ్మ, నేను ఈ పదార్థములన్నీ కూడా భక్తుని యొక్క జిహ్వ నుండి గ్రహిస్తాను అని సాక్షాత్తుగా పరమాత్మే అనుగ్రహించినటువంటి మాట. అలా ఎప్పుడైతే విశ్వసేనుల వారు ఈ పదార్థములన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారో అప్పుడు ఈశ్వరనుక్కు భోగ్యమావదుం ఆళ్వార్ ఆముద సైదాలింగై, ఆ భగవంతుడికి కూడా భోగ్యంగా ఉంటుంది. భగవంతుడు పెరుమాళ్ళు పదార్థాలు స్వీకరించినప్పుడు ఆయనకి భోగ్యంగా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ విశ్వసేనుల వారు ఆ పదార్థాలను సేవిస్తూ ఉంటే, శేష ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే పరమాత్మకి ఎంతో ఆనందంగా ఉంటుందట. శేష భోజన. అందుకే తిరువారాధనలో పెరుమాళ్ళకి ముందు మనం ఆర్గింపు సమర్పించిన తర్వాత ఆచార్యులకి, నిత్యసూరులకి, ఆచార్యులకి కూడా, ముక్తులకి, ఆచార్యులకి కూడా ఆర్గింపు సమర్పిస్తాం. ఎందుకు అంటే వారి ద్వారా వారు స్వీకరిస్తూ ఉంటే, పదార్థాలను వారు సేవిస్తూ ఉంటే పరమాత్మ ఆనందిస్తాడు. కాబట్టి త్వదీయ భుక్తోజిత శేషభోజిన, అలా పరమాత్మకి కూడా ఆనందానుభవం కలగజేసేటటువంటి వైభవం కలిగినటువంటి విశ్వసేనుల వారు. త్వయా నిస్పృష్ట ఆత్మభరేణ நம்மிலும் பெரியவன் సమర్థనెన్రు దేవరాలే తన్ పక్కలిలే వైక్కపట్ట విభూతి రూపమాన ధురయ్యుడయవన్. ఇక వారు ఎలా కైంకర్యం చేస్తారు పెరుమాళ్ళకి అంటే, వారి పట్ల ఉంచినటువంటి పనులన్నిటినీ కూడా సమర్థవంతంగా, పెరుమాళ్ళను అనుగ్రహించినటువంటి కైంకర్యాన్ని సమర్థవంతంగా నిర్వహించి పెరుమాళ్ళకి ఆనందాన్ని కలగచేస్తారు. త్వయా నిస్పృష్ట ఆత్మభరేణ త్వయా నిస్పృష్ట ఆత్మభరేణ యథా ప్రియేణ అని వెంటనే ప్రియేణ అని చెప్పడం ద్వారా, ఒక పని ఇస్తే యజమాని ఒక పని ఇస్తే సేవకుడు ఆ పని చక్కగా నిర్వర్తిస్తే యజమానికి ఆ సేవకుడు మీద ఒక చక్కటి మంచి అభిమానం కలుగుతుంది, ప్రియం కలుగుతుంది. పనిని సరిగ్గా నిర్వహించకపోతే ఇంకొకసారి మళ్ళీ పని చెప్పాలా వద్దా అని ఆ యజమాని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ విశ్వసేనుల వారు అలా కాదండి. త్వయా నిస్పృష్ట ఆత్మభరేణ ప్రియేణ, సర్వదా అభిమతాన్ని కలిగించేటటువంటి వారు. ఎందుకు ఇంత ప్రియంగా ఉండేటటువంటి వారు అంటే, పరమాత్మ అప్పగించినటువంటి ఆ పనినంతటినీ కూడా సమర్థవంతంగా నెరవేర్చగలిగినటువంటి సమర్థులు. ఎందుకట? నమ్మిలు మాకన్నా కూడా పెరియవన్ అని పరమాత్మే అనుకుంటూ ఉంటాడట. విశ్వసేనుల వారు మాకన్నా గొప్పవారండి, సమర్థర్రెన్ను, మాకన్నా చాలా సమర్థులు వారు అని దేవరాలే ఆ పెరుమాళ్లే భావించి తన్ పక్కలిలే వైక్కపట్ట విభూతి రూపమాన దురైయుడయవన్.
విశ్వసేనుల వారు మాకన్నా గొప్పవారండి, మాకన్నా ఎంతో సమర్థవంతులు అని పరమాత్మే తలచి ఆయన విభూతి, ఉభయ విభూతి నిర్వాహకమంతా కూడా ఆ విశ్వసేనుల వారికి అప్పచెప్తే ఆ భారాన్నంతటినీ కూడా సమర్థవంతంగా భరించేటటువంటి వారు ధురైయుడయవన్న ఆ నిర్వహణ భారాన్నంతటినీ కూడా చక్కగా సమర్థవంతంగా చేయగలిగినటువంటి ధురంధరులు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్వయా నిస్పృష్ట ఆత్మభరేణ, అది అలా నిర్వహించటం, ఉభయ విభూతులు నిర్వహణ పరమాత్మ అనుగ్రహిస్తే, వారికి కటాక్షిస్తే, వారికి కేటాయిస్తే వారు నిర్వహిస్తున్నటువంటి వారు నీ చేత ఇవ్వబడినటువంటి ఉభయ విభూతి నిర్వాహకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించేటటువంటి వారు. అలాంటి విశ్వసేనుల వారు ప్రియేణ సర్వదా అభిమతనానవన్, ఎప్పుడూ కూడా చాలా ఇష్టమైనటువంటి వారు, అన్ని విధములుగా ఇష్టమైనటువంటి వారు. ఎందుకు ఇష్టము అంటే పరమాత్మ ఏదైనా చిన్న పని చెప్తే ఆ పనినంతటినీ కూడా చక్కగా నిర్వహించి పరమాత్మకి ఆనందాన్ని కలగచేసేటటువంటి వారు కాబట్టి సదా ప్రియేణ సర్వదా అభిమతనానవన్, ఎప్పుడూ కూడా అన్ని విధములుగా అభిమతులై ఉండేటటువంటి వారు. ఎవరండి వారు అంటే సేనాపతినాం సర్వ సేనా నిర్వాహకనాలే, సేనాపతిన సర్వసేనాన్ని కూడా, సైన్యాన్ని కూడా చక్కగా నిర్వహించేటటువంటి వారు, ఆ పరమపదంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నిర్వహించేటటువంటి వారు, ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నిర్వహించేటటువంటి వారు, శాసించేటటువంటి వారు, ఒక క్రమంలో ఉంచేటటువంటి వారు కాబట్టి సేనాపతిన, పరమాత్మ యొక్క సేనాపతి అండి. ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా, ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా అమలు చేస్తూ దాన్ని నిర్వహించేటటువంటి గొప్పవారు. అసైవిల్ అమరర్ తలైవర్ తలైవా, అసైల్ అమరర్ తలైవర్ తలైవా, నాశనము లేనటువంటి వారు నిత్యసూరులు, అమరులు. అలా నాశనము లేనటువంటి నిత్యసూరులో ప్రధానమైనటువంటి వారు అనంత గరుడు, వారిలో కూడా తలైవా, వారిలో కూడా గొప్పవారు ఈ విశ్వసేనుల వారు అనేటటువంటి విధంగా ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి విధంగా సేనాపతిన ఆ పదాన్ని కనుక మనం చూస్తే ఈ జీవులందరినీ కూడా కలిగినటువంటి వారు, తన అధీనంలో కలిగినటువంటి వారు అనేటటువంటి అర్థం వస్తుంది. సేనాపతి అంటే ఈ జీవులన్నిటినీ కూడా తన అధీనంలో ఉంచుకొని వారిని శాసించేటటువంటి వారు. పరమాత్మకి ఎంతోమంది నిర్వాహకులు ఉన్నా కూడా ప్రియేణ సేనాపతిన ఈ విశ్వసేనుల వారు ఎంతోమంది ఆ బాధ్యతలన్నిటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి వారే. ఉభయ విభూతిని సమర్థవంతంగా పాలన చేసేటటువంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వారందరిలో కల్లా విశ్వసేనుల వారంటే పరమాత్మకి చాలా ఇష్టమట. ప్రియేణ సేనాపతిన యథా నివేదితం, యాదొరు కార్యం యాదొరు పడి విన్నపం చెయ్యపట్టదు. ఆ విశ్వసేనుల వారు పరమాత్మ దగ్గరికి వచ్చి నిర్వహించేటటువంటి సందర్భంలో పరమాత్మ దగ్గరికి వచ్చి ఏ కార్యము యాదొరు పడి ఈ విధంగా చేస్తున్నాను స్వామి అని విన్నపం చెయ్యపట్టదు. విన్నపించేటటువంటి సందర్భంలో తథా అనుజానంతం அதில் உள்ளுமானம் புறமானங்கள் பார்ப்பதில்லை, செய்யும் பிரகாரங்களும் அனுசந்திப்பதில்லை. ఈశ్వరన్ ఇవన్ ఉక్తియే పిన్ సెల్లుమత్తనై. వారు వచ్చి పెరుమాళ్ళ దగ్గరికి వచ్చి స్వామి ఈ బ్రహ్మ పదవి ఒక జీవుడికి, బ్రహ్మ పదవిలో ఉన్నటువంటి జీవుడికి అతని పుణ్యమంతా కూడా అయిపోయింది, ఇప్పుడు అతన్ని తొలగించాలి, కొత్త బ్రహ్మని అపాయింట్ చేయాలి, ఇప్పుడు ఈ జీవుణ్ణి నేను బ్రహ్మగా ఉంచుతున్నాను అని విశ్వసేనుల వారు యాదొరు కార్యం యాదొరు పొడి వన్ విన్నపం చేయపట్టదు. ఇలా చేస్తున్నాను, ఈ పని ఇలా చేస్తున్నాను, ఈ విధంగా దాన్ని నిర్వహిస్తున్నాను అని వారు విన్నవిస్తుంటే తథా అనుజానంతం అదిలం ఉళ్ళుమానం. అదేమిటండి ఈ విధంగా చేస్తున్నారు, ఆ లోపల ఈ సంగతులు ఏంటి చెప్పండి, ఎవరిని ఈసారి ఉంచుతున్నారు, ఎందుకు మీరు అలా ఉంచుతున్నారు అని లోపల విషయాలు బయట విషయాలు పార్పదిల్లై. ఆ లోపల సంగతులు, ఓహో ఏ జీవుణ్ణి పెడుతున్నారు ఈసారి,
ఎందుకు అతన్నే పెడుతున్నారు అలాంటి ప్రశ్నలు ఏమీ అడగకుండా, లోపల విషయాలు బయట విషయాలు ఏమీ పరమాత్మ అడగకుండా సెయ్యం ఏ విధంగా చేస్తున్నారు ఈ పని, అయ్యో అలా చేస్తే అవదేమో అండి అనేటటువంటి మాట్లాడకుండా ఈశ్వరన్ ఇవన్ ఉక్తియే పిన్ సెల్లు మత్తనై పరమాత్మ ఆ వృక్షసేనుల వారు చెప్పినటువంటి మాటలనే అనుసరిస్తూ అలాగే అండి మీరు ఎలా అంటే అలాగే అని ఆ వృక్షసేనుల వారు చెప్పేదానికి మరో ప్రశ్న వేయకుండా, లోపల డీటెయిల్స్ ఏమీ కనుక్కోకుండా ఓకే అని అన్నిటినీ గ్రాంట్ చేసేస్తారట పరమాత్మ. అనుజానంతం అన్నిటినీ కూడా అంగీకరిస్తూ ఉంటాడు ఆ సర్వేశ్వరుడు. యథా న్యవేది తథా అనుజానంతం. ఏది ఏ విధంగా వారు విన్నవిస్తున్నారో వాటిని ఆ విధంగానే అనుమతిస్తున్నాడు పరమాత్మ, వాటిని అంగీకరించి అనుమతిస్తున్నాడు పరమాత్మ అంటున్నారు. ఎలా అంగీకరిస్తాడండి సర్వేశ్వరుడు అంటే మాట కూడా మాట్లాడట. ఉదార వీక్షణై తన కన్నులతోనే అన్నిటినీ విశ్వసేనుల వారు విన్నవించినటువంటి వాటికన్నిటినీ కూడా తన కన్నులతోనే వాటికన్నిటినీ కూడా శాంక్షన్ చేసేస్తుంటాడట సర్వేశ్వరుడు. అవలోకనాదానేన భూయో మాం పాలయా என்றும் உயர்க்கெல்லாம் தாயாய் அழிகின்ற தாமரை கண்ணா என்றும் சொல்லுகிறபடியே అనవధికదయా సౌహార్ద అనురాగ గర్భమాన కటాక్షంగళాలే యాయిత్తు. ఎలా సర్వేశ్వరుడు కటాక్షిస్తున్నాడు, విశ్వసేనులు వారు చెప్పేదాన్ని అంతటినీ కూడా విని వాటికి అంగీకారం ఎలా తెలియజేస్తున్నాడు అంటే ఉదార వీక్షణ. ఉదారమైనటువంటి వీక్షణలు ఎలా ఉంటాయండి అంటే దేవ ప్రణతార్తిహర ప్రసాదం కురు కేశవ అవలోకనదానేన భూయో మాం పాలయాచ్యుత. దేవా ఓ సర్వేశ్వర, శరణు పొందినటువంటి వారి యొక్క దుఃఖాన్ని పోగొట్టేటటువంటి ప్రణతార్తిహర ప్రపన్నుల యొక్క ఆర్తినంతటినీ కూడా పోగొట్టేటటువంటి వాడా ప్రసాదం కురు కేశవ, నన్ను కటాక్షించు స్వామి. ఎలా కటాక్షించాలి? అవలోకనదానేన భూయో మాం పాలయ ఓ అచ్యుత. మాటిమాటికి నన్ను చూస్తూ కటాక్షిస్తూ నన్ను నాకేసి చూస్తూ నీ కన్నులతోటి నాకేసి చూడటం ద్వారా ప్రసాదం కురు, నన్ను కటాక్షించు అని మహర్షులందరూ కూడా దేవతలందరూ కూడా ప్రార్థించేటటువంటి విధంగా సర్వేశ్వరుడు ఆ వృక్షసేనుల వారిని చూస్తూ వారి తిరుముఖ మండలంలో చూస్తూ ఆనందిస్తూ వారు చెప్పేటటువంటి విషయాలన్నిటినీ కూడా తన కన్నులతోనే కటాక్షిస్తున్నాడు. ఉయర్కెల్లాం తాయాయి అళిక్కిండ్ర తామరై కన్నా. ప్రాణులందరికీ కూడా తల్లి అయి కాపాడేటటువంటి స్వామి. ఆ తల్లి యొక్క చూపులు ఎలా అయితే ఎంతో దయతోటి ఎంతో ప్రేమతోటి ఉంటాయో, బిడ్డల పట్ల తల్లి చూపించేటటువంటి ప్రేమంతా తల్లి కన్నులలో ఎలా కనిపిస్తోందో అలా ఈ లోకాలంతటికీ కూడా తల్లి అయినటువంటి స్వామి చల్లని తాయాయ్ అలిగిండ్ర తన్ తామరై కన్నా. చల్లని తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. అలా మన ప్రియాన్నే కోరుకొని మన మీద దయా కటాక్షములు కురిపించేటటువంటి స్వామి అని చెప్పబడినట్టుగా ఆయన అనవధిక దయా, అంతులేనటువంటి దయ, ఒక అధికమైనటువంటి అంతులేనటువంటి హద్దులేనటువంటి దయ కలిగినటువంటి నేత్రములు, సౌహార్దముతో నిండినటువంటి నేత్రములు, అనురాగ గర్భమాన అనురాగంతో గర్భితమైనటువంటి ఆ కటాక్షములతోనే ఆ విశ్వసేనుల వారందరినీ కూడా కటాక్షిస్తారు. అప్పటి శైవదు ఎండ్రు పిడువదు. అలాగే చేయండి అని నోటితో మాట్లాడకుండా తన కన్నులతోనే అన్నిటినీ కూడా అంగీకరిస్తూ ఉంటాడు పరమాత్మ. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు విశ్వసేనుల వారు. తథానుజానంతం అయరాలే యాదన్రు విన్నపం చెయ్యపట్టాదో అప్పడియే ఎన్రు పాసుర పరపర నియమిత్తరు అరులవదు. తదా అనుజానాంతం అని చెప్పినట్టుగా ఆర్తుడైనటువంటి ఆ సేనాపతి చేత ఏ విధంగా విన్నవింపబడిందో అది ఆ విధంగానే అని క్లుప్తంగా పలికి స్వామి నియమిస్తాడు. మళ్ళీ వేరొక మాట మాట్లాడకుండా అలాగే మీరు ఎలా చెప్తే అలాగే అని ఆ విశ్వసేనుల వారి యొక్క
మా మా ఉక్తులన్నిటినీ కూడా మరొక విషయం దాంట్లో చర్చించకుండా వారు ఏవైతే విన్నపం చేశారో వాటిని అన్నిటినీ కూడా చక్కగా ఆమోదిస్తాడు ఆ సర్వేశ్వరుడు తన ఉదారమైనటువంటి వీక్షణములతోటి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్వదీయ భుక్తోజిత శేషవోచిన త్వయా నిస్పృష్ట ఆత్మభరేణ యద్యథా ప్రియేణ సేనాపతినాన్యవేదితత్ తదానుజానంతముదార వీక్షణై అనేటటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకాన్నే మనకి ఆళ్వాన్ కూరత్తాళ్వాన్ కూడా ఎంతో అందంగా మనకి ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయాన్నంతటినీ కూడా వారు తిరుమాలిరం సోలై అనేటటువంటి దివ్యదేశంలో ఉన్నటువంటి సుందరబాబు స్వామి విషయంలో ఆళ్వందారులు ఏదైతే భావనతోటి విశ్వసేనుల వారి యొక్క వైభవాన్ని తెలియచేశారో ఆ వైభవాన్ని ఆ పెరుమాళ్ళ దగ్గర వేయించేసి ఉన్నటువంటి విశ్వసేనుల వారిని సేవిస్తూ ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. వనాద్రినాదస్య సుసుందరస్య వై ప్రభుక్త శిష్టాసి అధ సైన్య సత్పతిః సమస్తలోకైక దురంధరః సదా కటాక్ష వీక్షోస్య చ సర్వకర్మసు. వనాద్రినాదస్య వనాద్రి అని పేరు కలిగినటువంటి తిరుమాలరం సోలైకి నాదుడవైనటువంటి ఓ స్వామి, ప్రభు అయినటువంటి స్వామి, సుందరబాహు స్వామి, ప్రభుక్త శిష్టాసి ప్రసాదమును నీ ప్రసాదము శేష ప్రసాదమును భుజించేటటువంటి వాడు. ప్రభుక్త శిష్టాసి నువ్వు విడిచిపెట్టినటువంటి ఆ ప్రసాదమును ప్రభుక్త ఆనందంగా స్వీకరించేటటువంటి వాడు. సైన్య సత్పతి సేనాపతులలో అందరిలో సైన్యమంతటికీ కూడా అధిపతి అయినటువంటి వారు. సమస్తలోకైక దురంధర సమస్త లోకములన్నిటి యొక్క భారమును వహించేటటువంటి దురంధరులు. సదా ఎల్లప్పుడూ స్వకర్మసు అన్ని కార్యములందు నువ్వు అనుగ్రహించినటువంటి అన్ని కార్యములందు అస్య ఆ సుందరబాహుస్వామి యొక్క సదా కటాక్ష వీక్షోస్య చ సర్వకర్మసు అని చెప్పారు. కాబట్టి ఆ మంగళకరమైనటువంటి కటాక్ష వీక్షణమును చేత చూడబడేటటువంటి వాడు. ఆ విశ్వసేనుల వారు ఎలా నిర్వహిస్తున్నారు ఈ లోకాలన్నిటినీ కూడా, సమస్త లోకైక దురంధర ఎలా అవ్వగలుగుతున్నారు అంటే నీ కటాక్షములు ఎప్పుడూ కూడా విశ్వసేనుల వారి మీద ప్రసరిస్తున్నాయి. కాబట్టి ఆయన చేసేటటువంటి సర్వకర్మసు, ఆయన చేసేటటువంటి కార్యములన్నిటినీ కూడా నువ్వు చల్లని కటాక్షముల చేత వారిని కటాక్షిస్తున్నావు. కాబట్టి వారు ఇంత గొప్ప దురంధరులయ్యారు. అలా నీకు ప్రియాన్ని కలిగించేటటువంటి సేనాపతి విశ్వసేనుల వారు. అలాంటి విశ్వసేనుల వారిని చక్కగా కటాక్షించేటటువంటి వైభవం కలిగినటువంటి సుందరబాహుస్వామి అని అక్కడ వారు సుందరబాహుస్వామి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ, ఆ సుందరబాహుస్వామి యొక్క కటాక్షముల యొక్క ప్రభావంతోనే విశ్వసేనుల వారు ఈ ఉభయ విభూతిని కూడా సమర్థవంతంగా పరిపాలించగలుగుతున్నారు అంటున్నారు. విశ్వసేనుల వారి యొక్క ధ్యాన మంత్రాలలో శ్రీస భుక్తోజిత శేష జీవన అని ఒక నామం ఉంటుంది. శ్రీస భుక్తోజిత శేష జీవన ఆ మంత్రాన్ని, ఆ ధ్యాన ప్రకరణాన్ని మనసులో ఉంచుకొని ఇక్కడ యామునాచార్యుల వారు పరమాత్మ యొక్క శేషాన్ని స్వీకరించేటటువంటి త్వదీయ భుక్తోజిత శేష భోజన అని చెప్పినటువంటి ఆ మాట దానికి ప్రేరణ ఏదండి అంటే విశ్వసేనుల వారి యొక్క మంత్రంలో ధ్యాన ప్రకరణంలో శ్రీస భుక్తోజిత శేష జీవన శ్రీసుని యొక్క అంటే శ్రీమన్నారాయణుడి యొక్క భుక్తోజిత శేష జీవన ఆ శేష ప్రసాదాన్ని స్వీకరించి తన సత్తును నిలబెట్టుకునేటటువంటి వాడు అని విశ్వసేనుల వారు చెప్తారు. కాబట్టి ఇక్కడ కూడా విశ్వసేనుల వారు పరమాత్మ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చెప్తున్నారు. ఇక్కడ సైన్య సత్పతి పరమాత్మ దగ్గర ఆయన కింద నిర్వహించేటటువంటి వారు అనేక మంది ఉన్నా కూడా వారందరిలో కూడా సత్పతి, వారందరికీ కూడా నియామకంగా ఉండేటటువంటి వారు విశ్వసేనుల వారు. వారి కింద అనేక మంది పరిజనము, ఆ పరిజనమంతా కూడా
పరమాత్మ కటాక్షించినటువంటి కైంకర్యాన్ని నిర్వహించడంలో విశ్వక్సేనుల వారికి సహాయపడుతూ ఉంటారు. ఆయన యొక్క అనుజ్ఞను తీసుకొని ఆయన పరిపాలనలో తన కింద ఉన్నటువంటి ఆ పరిజనం అంతా కూడా సైన్యాధిపులందరూ కూడా ఈ లోకాల ఉభయ విభూతులని కూడా నిర్వహించేటటువంటి వారిగా ఉంటారు. వారందరిలో కూడా ఉత్తమమైనటువంటి వారు, ప్రియమైనటువంటి వారు, సమర్థవంతమైనటువంటి వారు విశ్వక్సేనుల వారు అని చెప్పడం కోసం సైన్య సత్పతి, సైన్యులందరిలో కూడా గొప్పవారు వీరు అనేటటువంటి విషయం చెప్తున్నారు. సమస్త శ్లోకైక ధురంధర, సమస్త లోకములన్నిటినీ కూడా నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు అని చెప్తారు. ఇదే మనకి శృతిలో ఒక వాక్యం ఉంటుంది. ఏమని అంటే, ఈ నిత్యులు ముక్తులు అందరూ కూడా పరమాత్మతో సామ్యాన్ని పొందుతారండి, కానీ వారికి సృష్టి స్థితి లయ వ్యాపారాదులో వారు పాలు పంచుకోరు. పరమాత్మకే అసాధారణంగా ఉండేటటువంటి విషయం ఏమిటి అంటే, పరమాత్మ సృష్టించగలడు, రక్షించగలడు. వాటి లయమైపోతున్నట్టు లోకాలన్నీ కూడా లయమైపోతున్నటువంటి సందర్భంలో ఆయన ఉదరంలో ఉంచుకొని రక్షించగలడు అని చెప్తారు. ఈ వ్యాపారాలు, జగత్ సృష్టి ఆది వ్యాపారాలు నిత్యులకి ముక్తులకి సంబంధం ఏమీ ఉండదండి, వారెవ్వరూ కూడా వేటిని నిర్వహించరు అని ఒక శృతి వాక్యం వేదాలలో చెప్పబడింది. కానీ ఇక్కడ అందరూ కూడా విశ్వక్సేనుల వారు ఈ పనులన్నీ కూడా చేస్తారు, ఉభయ విభూతిని కూడా నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఈ మాటకి, ఇక్కడ యామునాచార్యుల వారు చెప్పినటువంటి మాటకి, ఆ తర్వాత రామానుజుల వారు వైకుంఠస్తవంలో కూడా ఇలాగే ఒక మాట చెప్తారు విశ్వక్సేనుల వారి గురించి. లోకాలన్నిటినీ కూడా సంకల్ప మాత్రావక్లుప్త జగత్ జన్మస్థితి వంశనాదికే శ్రీమతి విశ్వక్సేనే నమస్న్యస్త సమస్త ఐశ్వర్యం అని అక్కడ వైకుంఠస్తవంలో పరమాత్మని ముందు వైకుంఠాన్ని చక్కగా వర్ణించేటటువంటి క్రమంలో రామానుజుల వారు కూడా విశ్వక్సేనుల వారి గురించి చెప్తూ, సంకల్ప మాత్రం చేతే ఈ లోకాలన్నిటినీ కూడా నిర్వహించేటటువంటి వారు అని చెప్పారు కదా. అలాంటప్పుడు మరి ఆ వేదం చెప్పినటువంటి మాటకి, ఇక్కడ పూర్వాచార్యులు చెప్పేటటువంటి వాటికి విరుద్ధంగా ఉంది కదండి. నిత్యసూరులు ఎవ్వరూ కూడా ఆ జగత్ సృష్టి ఆది వ్యాపారాలలో పాలు పంచుకోరు కదా అని అంటే, కాదు, ఇది పరమాత్మ వినియోగించుకునేటటువంటి విధానము. పరమాత్మ విశ్వక్సేనుల వారికి ఆ బాధ్యత అప్పజెప్పారు కాబట్టి పరమాత్మ ఆజ్ఞ ప్రకారంగా విశ్వక్సేనుల వారు బ్రహ్మ పదం నుండి ఒక జీవుణ్ణి తొలగించడం, మళ్ళీ ఇంకొక జీవుణ్ణి పెట్టడం, లోకాలన్నిటినీ కూడా చక్కగా సృజించడం, ఇవన్నీ కూడా పరమాత్మ కైంకర్యంగా పరమాత్మ ఆజ్ఞతోటి వీటినన్నిటినీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇందులో దోషమేమీ లేదు అనేటటువంటి విషయం చెప్తారు. అందుకే త్వయా నిసృష్ట ఆత్మభరేణ అనేటటువంటి మాట ప్రయోగించారు యామునాచార్యులు. త్వయా నీ చేత ఇవ్వబడినటువంటి నిర్వహణను చక్కగా నిర్వహించేటటువంటి వారు పరమాత్మే వారికి ఆ బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఆయన ఆజ్ఞానుసారంగానే విశ్వక్సేనుల వారు ఈ జగత్తునంతటినీ కూడా నిర్వహిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలా సమస్త లోకైక ధురంధర, అలా లోకాన్నంతటినీ కూడా చక్కగా నిర్వహించేటటువంటి వారు. దీన్నే పరాశర భట్టరు వారు ఇంకా అందంగా ఒక చక్కటి శ్లోకంలో నిర్వహిస్తారు. శ్రీరంగచంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిదచిన్నయనాధికారం యో నిర్వహతి అంగుళిముద్రయైవ సేనాన్యం అన్యవిముఖాః తం ఆశిశ్రియామా అని విశ్వక్సేనుల వారి యొక్క వైభవాన్నంతటినీ కూడా ఒక అందమైనటువంటి శ్లోకాల్లో చెప్తారు. ఏ విశ్వక్సేనుల వారు శ్రీరంగ చంద్రమసం, చంద్రుని వంటి శ్రీరంగనాథ, శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ చంద్రుడు ఇందిరయ లక్ష్మీదేవితో పాటు విహరించడానికి సిద్ధపడుతూ ఉంటే, విన్యస్య ఆ స్వామిని నిలిపి విశ్వచిద్ అచిత్ యనాధికారం, విశ్వంలో ఉన్నటువంటి చేతనములను అచేతనములను నడిపించడం అనేటటువంటి అధికారమును అనిసం ఎల్లప్పుడూ కూడా అంగుళి ముద్రయా ఏవా, తన వేలి ముద్రతోటి, తన తర్జని యొక్క
చూపుడు వేలి ముద్రతోనే నిర్వహించేటటువంటి తమ్ ఆ సేనాధిపతి అయినటువంటి విశ్వసేనుల వారిని అన్య విముఖాహ వేరే శరణము నాకు వేరే గతి లేరు, ఇంకొకరిని చూసి వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించేటటువంటి గతి లేనటువంటి వాడినై శ్రీయామా ఆయననే ఆశ్రయించునుగాక అని పరాశర భట్టర్ వారు శ్రీరంగంలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి సన్నిధులన్నిటినీ కూడా సేవిస్తూ ఆ గురు పరంపరలో ఆచార్యులందరినీ కూడా స్మరిస్తూ పరమాత్మని సేవించడానికి ముందు గురు పరంపరను ధ్యానిస్తూ అందులో భాగంగా విశ్వసేనుల వారిని సేవించేటటువంటి ఒక చక్కటి శ్లోకం. ఏమని చెప్తున్నారు? పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఆనందప్రదుడండి. చంద్రుడు ఎలా అయితే ఆహ్లాదాన్ని కలగచేస్తాడో అలా శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ చంద్రమసం కూడా, చంద్రుడు కూడా మనకి ఆనందాన్ని కలగచేస్తూ ఉంటాడు. అదేమిటండి? ఆనందాన్ని కలగచేసేటటువంటి వాడైతే ఆయన చేయవలసినటువంటి పనులన్నీ ఉన్నాయి కదా, ఆయన ఉభయ విభూతి నాయకుడు కదా, ఆ ఉభయ విభూతులన్నిటినీ కూడా నిర్వహించేటటువంటి బాధ్యత ఉండాలి కదా. ఎప్పుడు ఆనందాన్ని కలగచేయగలడు అంటే ఏ పని మనకి లేదు, కేవలం ఇతరుని ఆనందింపచేయడము అనేటటువంటి ఒకటే పని ఉంది. అప్పుడే కదా, అలాంటి ఒకటే పని ఉంటే అప్పుడే దాన్ని మనం చక్కగా నిర్వహించి ఆనందాన్ని కలగజేయగలం. అదే ఒక పక్కన జగత్తును నిర్వహించాలి, ఉభయ విభూతుల్ని చూసుకుంటూ ఉండాలి, జనులందరికీ ఆనందాన్ని కలగచేయాలంటే పాపం ఎక్కడ కలుగుతుందండి, ఎక్కడ సమయం ఉంటుంది అంటే కాదు. ఆయన ఆనందాన్ని కలగచేసేవాడే. మిగిలినటువంటి బాధ్యతలన్నిటినీ కూడా అదిగో మా విశ్వసేనుల వారికి అప్పచెప్పేశారండి. ఉభయ విభూతులను నిర్వహించేటటువంటి ఒక పెద్ద భారాన్ని ఆయన మీద పట్టేసి ఈయన ఫ్రీ అయిపోయి కేవలం ఆయనకున్నటువంటి ఒకే ఒక పని ఏమిటి అంటే శ్రీరంగానికి చేరిపోయి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆనందింపచేయడమే. అందుకే శ్రీరంగ చంద్రమసం, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి పూర్ణ చంద్రుడు అని చెప్తున్నారు. ఆ చంద్రుడు ఎలా అయితే తన వెన్నెలతోటి ఆహ్లాదాన్ని కలిగిస్తాడో, ఈ శ్రీరంగనాథుడికి ఉన్నటువంటి ఒకే ఒక పని ఏమిటి అంటే తనను చేరేటటువంటి వారందరినీ కూడా ఆనందింపచేయటమే. శ్రీరంగానికి ఎంతో మంది రోజు వస్తూ ఉంటారండి. పెరుమాళ్ళని శ్రీరంగనాథుడిని సేవించడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. సేవించినటువంటి వారందరికీ కూడా ఆనందం కలిగించడమే ఈయన పని. ఇంకొక పని ఏదన్నా ఉంటే ఈ పని సక్రమంగా చేస్తాడో చేయడో అని తనకున్నటువంటి బాధ్యతలంతటినీ కూడా అంగుళి ముద్ర ఏవ సేనాన్యం, అంగుళి ముద్ర కేవలం అంగుళి ముద్రికతోనే లోకాలన్నిటినీ కూడా నిర్వహించగలిగినటువంటి సమర్థులైనటువంటి విశ్వసేనుల వారికి అప్పచెప్పేశారు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ నుండి ఫ్రీ అయిపోయినటువంటి శ్రీరంగనాథుడు కేవలం మనకి ఆనందాన్ని మాత్రమే కలగజేసేటటువంటి వాడిగా, చంద్రుడిగా శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు. అవునండి, రంగనాథుడు అప్పుడప్పుడు కోపం వస్తుందంటారు. పరమాత్మకి మనలో ఉన్నటువంటి పాపాలు చూస్తే తీక్షణంగా క్రోధం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందంటున్నారు. మరి ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి వాడు కేవలం చంద్రుడే అని చెప్తున్నారు అంటే అవునవును. ఎందుకు అంటే అది శ్రీరంగ చంద్రమసం, లక్ష్మీదేవి శ్రీరంగనాయకుతో కూడినటువంటి రంగనాథుడు కాబట్టి ఎప్పుడూ చల్లగానే ఉంటాడు, ఎప్పుడూ ఆహ్లాదాన్ని కలిగిస్తాడు అని చెప్తూ శ్రీరంగ చంద్రమసం, శ్రీతో కూడినటువంటి రంగ చంద్రమసం, ఇలా శ్రీరంగనాయకుతో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథుడు అక్కడ సేవించేటటువంటి భక్తులందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి వ్యాపారమే కలిగినటువంటి వాడు. ఇతర వ్యాపారములన్నిటినీ కూడా మా విశ్వసేనుల వారి మీద పెట్టేసి ఆయన హాయిగా ఆనందాన్ని కలిగించేటటువంటి చంద్రుడిగానే ఉన్నాడు అని చెప్తున్నారు. అదొక నిర్వాహం. ఇంకొకటి ఏమిటి అంటే శ్రీరంగంలో కోయిల్ యొక్క నిర్వాహాన్నంతటినీ కూడా పరమాత్మ విశ్వసేనుల వారికి అప్పచెప్పేసి ఆయన చంద్రపుష్కరిణిలో ఉన్నటువంటి చంద్రపుష్కరిణి పెద్ద కొలను, ఆ కొలను యొక్క తీరంలో చక్కగా ఇందిరయా విహర్తుం, ఆ ఇందిరాదేవితోటి విహరిస్తూ ఉంటాడు. భూలోక వైకుంఠం శ్రీరంగం కాబట్టి ఆ వైకుంఠంలో పెరుమాళ్ళు ఎలా అయితే
యువరాజుగా ఎప్పుడు దేవీమారులతోటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో ఈ భూలోక వైకుంఠమైనటువంటి ఈ కోయిల్ శ్రీరంగంలో కూడా పరమాత్మ ఏ పని చూసుకోడండి. అన్నిటినీ కూడా విశ్వసేనుల వారికి అప్పచెప్పేసి ఆయన హాయిగా లక్ష్మీదేవితోటి శ్రీరంగనాయకితోటి ఆ చంద్ర పుష్కరిణి తీరంలో హాయిగా విహరిస్తూ ఉంటాడు. అలా లక్ష్మీదేవితో విహరించేటటువంటి సందర్భంలో ఆ చంద్ర పుష్కరిణిలో ఉన్నటువంటి తామరులే వారికి ఆతపత్రంగా, వారికి ఎండ పడకుండా ఉండేటటువంటి గొడుగులుగా మారిపోతూ ఉంటాయి. ఆ చంద్ర పుష్కరిణిలో ఉండేటటువంటి తామరులే వారు విలాసంగా అక్కడ రాసక్రీడలు ఆడడానికి ఒక పెద్ద శయ్యగా మారిపోతూ ఉంటుంది, తామర శయ్యగా మారిపోతూ ఉంటాయి. ఆ చంద్ర పుష్కరిణిలో ఉన్నటువంటి ఆ తామర పువ్వులే ఆ పిరాట్టికి కర్ణపుష్పములుగా మారిపోతూ ఉంటాయి. పిరాట్టి మెడలో మాలగా మారిపోతూ ఉంటాయి. ఒకరు మాలను మార్చుకోవడానికి తగినటువంటి పుష్పమాలికలుగా ఆ తామర పుష్పములన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అలా తామరలతోటి నిండినటువంటి ఆ చంద్ర పుష్కరిణి తీరంలో శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి చక్కగా విహరిస్తూ ఉంటారండి. మరి విహరిస్తూ ఉంటే కోయిల్ బాధ్యతలన్నిటినీ కూడా ఎవరు నిర్వహిస్తారండి అంటే విశ్వచిదచిన్ నయనాధికారం యో నిర్వహతి అనిసాం అంగుళి ముద్రయేవా. అక్కడ ఉన్నారు కదా విశ్వసేనుల వారు, మా విశ్వసేనుల వారు, వారే ఈ కోయిల్ యొక్క బాధ్యతలన్నిటినీ కూడా వారే నిర్వహిస్తారు అని చెప్తున్నారు. దీన్ని ఎంతో అందంగా మనకి నంబిళ్ళే అనేటటువంటి మహనీయులు దాన్ని ఇంకా అద్భుతంగా మనకి అనుగ్రహిస్తారు. ఇక్కడ యామునాచార్యుల వారు ఎలా అయితే భగవంతుడు తన కటాక్షములతోటి విశ్వసేనుల వారిని ప్రేమగా కటాక్షిస్తున్నారు అని చెప్పారు. ఎలా తథాను జానంతం ఉదార వీక్షణై, ఉదారమైనటువంటి వీక్షణములతోటి విశ్వసేనుల వారిని పరమాత్మ కటాక్షిస్తున్నాడు అని చెప్పినటువంటి ఆ శ్లోక పాదాన్ని పెరియవాచ్యాన్ పిళ్ళ యొక్క వ్యాఖ్యానాన్ని మనం చూసాం. ఆయన యొక్క కటాక్షములు ఎలా ఉంటాయి అంటే ఎంతో దయతోటి ఉన్నటువంటి కటాక్షములు, అలాగే సౌహార్దంతో కూడినటువంటి కటాక్షములు, అంతేకాకుండా ఎంతో ఆర్జవం కలిగినటువంటి గొప్ప దయ కలిగినటువంటి కటాక్షములు అని ఇక్కడ మనకి అనుగ్రహించారు. ఏమని చెప్పారు? అనవధిక దయ, సౌహార్దం, అనురాగ గర్భమాన కటాక్షం గడాలే అని పెరియవాచ్యాన్ పిళ్ళి అనుగ్రహిస్తే దాన్ని ఇంకా అందంగా మనకి నంబిళ్ళే అనేటటువంటి మహనీయులు వారు తిరువాయిముషికి వ్యాఖ్యానం అనుగ్రహించినటువంటి విషయం ఈడులో భగవద్ విషయంలో ఒక పాసురానికి ఈ వైభవాన్ని తెలియచేసేటటువంటి విషయంలో ఈ శ్లోక పాదాన్ని అక్కడ వారు వ్యాఖ్యానిస్తారు. ఎలా ఉంటుందట? భగవానుడు భక్త విధేయుడు తథాను జానంతం ఉదార వీక్షణై. విశ్వసేనుల వారు వచ్చి స్వామి ఇది ఇలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్తూ ఉంటే ఆ భక్తులకి అధీనమై ఉండేటటువంటి వాడు, భక్తులకి విధేయుడై ఉండేటటువంటి వాడు స్వామి. కాబట్టి విశ్వసేనుల వారు ఏదైతే చెప్తున్నారో వాటినన్నిటినీ కూడా ఆనందంగా వింటూ అబ్బా ఏమిటండి ఇప్పుడు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని అనకుండా ఆనందంగా విశ్వసేనుల వారు చెప్పేటటువంటి విషయాలన్నిటినీ కూడా వింటూ ఆయన మీద చల్లని కటాక్షాలు కురిపిస్తాడు స్వామి అనే దాన్ని చెప్తూ విశ్వసేనుల వారు ఎలా ఉంటారట? పరమాత్మ పరమపదంలో ఇప్పటి వరకు మనం శ్రీరంగంలో ఉన్నటువంటి విషయాన్ని చూసాం. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు ఆ కోయిల్ యొక్క నిర్వాహాన్నంతటినీ కూడా వారి మీద విడిచిపెట్టి ఇందిరయా విహర్తం, ఇందిరాదేవితో శ్రీరంగనాయకితో ఆ చంద్ర పుష్కరిణి తీరంలో చక్కగా విహరిస్తున్నాడండి. ఆ బాధ్యతనంతటినీ కూడా అక్కడ విశ్వసేనుల వారికి ఒప్పచెప్పేశారు. మరి పరమపదంలో ఎలా ఉంటుందండి అంటే పరమపదంలో కూడా ఇలాగే ఉంటుంది. ఆయన అసలే అక్కడ యువరాజుగా ఉంటాడు. ఎప్పుడూ కూడా యవ్వనంతో యువరాజుగా తరగనటువంటి వయసుతోటి యవ్వనంతో ఆనందాన్ని అనుభవించేటటువంటి స్వామి తాను ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడ ఉన్నటువంటి నిత్యులకి ముక్తులకి ఆనందాన్ని ఎప్పుడూ కూడా అనుభవించేటటువంటి ఒక యువరాజుగా ఉంటారు. చూడండి, ఒక యువరాజుకి అప్పుడే పట్టాభిషేకం చేస్తే యువకుడుగా ఉన్నటువంటి యువరాజు, యుక్త వయసులో ఉన్నటువంటి యువరాజు, ఇంకా అన్నిటినీ నేర్చుకుంటున్నటువంటి యువరాజుకి తండ్రి లేకపోయేసరికి పట్టాభిషేకం చేశారు. కానీ అక్కడ ఆ రాజ్యంలో వృద్ధుడైనటువంటి ఒక మంత్రి
చూసుకుంటూ నిర్వహిస్తూ ఉన్నాడు. ఒక చక్కటి యోగ్యత కలిగినటువంటి సేనాపతి ఉన్నాడు. వారి రక్షణలో ఈ యువరాజు అప్పుడే పట్టాభిషేకం చేసేశారు. ఇంకా రాజ్య భారాన్నంతటినీ కూడా నిర్వహించాలి. కానీ అతను యువకుడు కాబట్టి ఉద్యానవనం ఎప్పుడూ సభలో ఉండకుండా ఉద్యానవనంలోకి వెళ్ళిపోయి అక్కడ రాజరిక స్త్రీలందరితో కూడా చక్కగా ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడ ఉన్నటువంటి తన పరిజనంతో, తన స్నేహితులతోటి, రాజకాంతలతోటి ఎక్కువగా ఉత్సాహంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాడు. హాయిగా కావాల్సినటువంటి పదార్థాలు స్వీకరిస్తూ, కావాల్సినటువంటి పానీయాలన్నీ స్వీకరిస్తూ, ఆటలాడుతూ, కేళింతలు కొడుతూ, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో సరస్సులో చక్కగా స్నానాలు చేస్తూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే పాపం రోజు ఆ వృద్ధుడైనటువంటి మంత్రి చక్కగా నిర్వహించేటటువంటి ఆ సేనాపతి రోజు రాజ్యాన్ని చూసుకుంటూ రోజు ఉదయం పూట రాజుగారి సంతకాల కోసం, ముద్ర కోసం రాజు దగ్గరికి వెళ్తుంటే ముందు వారు ఎవరైనా రాజును చూడాలి అంటే భటులు వెళ్ళి ఆ ఉద్యానవనంలో ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి రాకుమారుడి దగ్గరికి సేనాపతులు ఏం చేస్తున్నారండి, మీ సేవ కోసం, మిమ్మల్ని సేవించడం కోసం అని వెళ్ళి ముందు యువరాజుకు చెప్తారు. వెంటనే ఆ యువకుడు భయపడిపోయి, పెద్దవారు కదా, వారి మీద ఉండేటటువంటి గౌరవంతో, వారి మీద ఉండేటటువంటి ప్రేమతోటి, వారి మీద ఉండేటటువంటి భయంతో తాను అనుభవిస్తున్నటువంటి ఆ రాసక్రీడలో ఆ ఆనందాన్ని అంతటినీ కూడా ఆపేసి అందరినీ ఎక్కడి వారిని అక్కడికి వెళ్ళిపోమని తాను ఉచితమైనటువంటి చక్కటి దుస్తులు ధరించి ఆ ఉద్యానవనం మీద ఒక బల్ల మీద కూర్చుంటే అప్పుడు ఆ సేనాపతి వచ్చి, మన రాజ్యంలో ఇలా చేస్తున్నాం, ఇంకా సైన్యాన్ని ఇంకా పెంచుతున్నాము, ఇంకా ఏ రాజులు దండెత్తకుండా చక్కగా రక్షణ వ్యవస్థను అంతటినీ కూడా ఏర్పరుస్తున్నాము అని సేనాపతి వచ్చి చెప్పగానే వాటినన్నింటినీ కూడా ఎలా విని అతనికి ఆమోదం తెలియజేస్తాడు. అలా భగవంతుడు కూడా ఆ వైకుంఠంలో దేవీమారులతోనూ, ఆ నిత్యులతోనూ, ముక్తులతోనూ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి సందర్భంలో విశ్వసేనుల వారు బంగారు కంచుకాన్ని ధరించి శిఖముడిని వేసుకొని చేతిలో రాజదండాన్ని తన అధికారాన్నంతటినీ కూడా చూపించేటటువంటి ఆ రాజదండాన్ని ధరించి సభలోకి ప్రవేశించగానే, తిరుమామణి మండపంలో ఆ సభలోకి ప్రవేశించగానే అప్పటి వరకు ఒక ఉద్యానంతో ఆనందహేళితో ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా ఒక్కసారి కామ్గా అయిపోతుందట. అంతవరకు సభలో లక్ష్మీదేవితో పాటు స్వైర విహారం చేసేటటువంటి స్థితి మానేసి భగవానుడు లక్ష్మీదేవితో కూడా ఒక తిరుమామణి మండపంలో మధ్యలో ఆదిశేషుడు అనేటటువంటి సింహాసనంలో ఒక మూలకి ఒదిగిపోతాడట. విశ్వసేనుల వారు రాగానే ఆయన మీద ఉండేటటువంటి భయంతోనూ, ఆయన నాకన్నా పెద్దవారు, సమర్థులు అనేటటువంటి గౌరవంతో, ప్రేమతో, భయం కాదు ప్రేమతో విశ్వసేనుల వారి మీద ఉండేటటువంటి గౌరవంతో అప్పటి వరకు ఆనందంగా విహరిస్తున్న స్వామి వెంటనే లక్ష్మీదేవితో పాటు ఒక సింహాసనంలో ఒక మూలకు కూర్చుండిపోతాడట, ఒదిగిపోతాడట. అప్పుడు విశ్వసేనుల వారు వచ్చి, అయ్యో దివ్య దంపతులు ఆనందాన్ని అనుభవిస్తుంటే వారి ఆనందానికి అవరోధం కలిగిస్తున్నానే అనేటటువంటి భావన వారి మనసులో కలిగి నేను చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా వేగంగా వెంటనే చదివేస్తున్నారట. ఇది ఇలా మార్చాలి, అలా మార్చాలి, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, వేగంగా సంగ్రహంగా, మరీ విస్తారంగా కాకుండా, స్వామి ఇదిగోండి ఇప్పుడు ఇది మారుస్తున్నాం, 3వ లోకంలో 3వ బ్రహ్మని మారుస్తున్నాము, 4వ లోకంలో 4వ బ్రహ్మని మారుస్తున్నాము, ఇంద్ర పదవిలో వీరిని ఉంచుతున్నాము, అలా సంగ్రహంగా వేగంగా భగవంతుని యొక్క ఆనందానికి అవరోధం కలిగిస్తున్నాను అనేటటువంటి భావనతోటి విశ్వసేనుల వారు సంగ్రహంగా అన్నీ కూడా చెప్పేస్తారట. అప్పుడు విశ్వసేనుల వారు చేసినటువంటి ఆ విన్నపాన్నంతటినీ కూడా వింటూ ఉంటే భగవంతుడికి లక్ష్మీదేవిని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, లక్ష్మీదేవి పక్కనతో అనుభవిస్తున్నటువంటి ఆనందం కన్నా విశ్వసేనుల వారు అవన్నీ చదివి వినిపిస్తూ ఉంటే విశ్వసేనుల వారి యొక్క తిరుముఖ మండలాన్ని సేవిస్తున్నటువంటి భగవంతుడికి ఇంకా ఎక్కువ ఆనందం. లక్ష్మీదేవిని చూడటం కన్నా కూడా విశ్వసేనుల వారిని చూడటం ఆయనకు చాలా ఇష్టమట. అందుకే ప్రియేణ సేనాపతినా అని యామునాచార్యుల వారు ప్రయోగించారు. ఎంత ప్రేమ అంటే వారు విన్నవించేటటువంటి సందర్భంలో లక్ష్మీదేవి మీద పరమాత్మకి ఎంత ప్రేమ ఉంటుందో అంతకన్నా గొప్ప ప్రేమతోటి వారి కేసి అలా తన్మయత్వంగా చూస్తూ ఆ తిరుముఖ మండలంలోకి తన్మయత్వంగా చూస్తూ ఉంటాడట సర్వేశ్వరుడు. అలా చెప్పిన దానికి అంతటినీ కూడా
విని ఈ బ్రహ్మని ఇలా చేస్తున్నాను, ఆ బ్రహ్మ పదవి నుండి మారుస్తున్నాను అన్న అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా విజ్ఞాపన చేస్తాడు విశ్వసేనుల వారు. అప్పుడు తనకి పితృస్థానీయులుగా భగవానుడు భావించేటటువంటి విశ్వసేనుల వారు ఏమేమి చెప్పారో వాటన్నిటికీ కూడా సరే 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 అని ఉదార వీక్షణై అనుజానంతం ఉదార వీక్షణై, తన చూపులు అనేటటువంటి ఉదారమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి చూపులతోటి వారు చెప్పిన వాటినన్నిటికీ కూడా సరే 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 అని ఆమోదిస్తారు. భక్తులకి విధేయుడిగా ఉండేటటువంటి వాడు కాబట్టి సర్వేశ్వరుడు వారు చెప్పినటువంటి విషయాన్నంతటినీ కూడా పరమాత్మ మారు మాట్లాడకుండా వారు చెప్పినటువంటి వాటినన్నింటినీ కూడా తన చూపులతోటే కటాక్షిస్తూ ఆనందాన్ని కలగజేస్తారు. తదానుజానంతం ఉదార వీక్షణై, తన ఉదారమైనటువంటి వీక్షణములతోటి విశ్వసేనుల వారికి ఆమోదాన్ని కలిగిస్తారు. కానీ విశ్వసేనుల వారిని చూడటం అంటేనే పరమాత్మకి ఎంతో ఇష్టం. అందుకే ప్రియేణ సేనాపతిన, లక్ష్మీదేవితో అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి ఆనందానికి మించినటువంటి ఆనందం పరమాత్మకి ఆ విశ్వసేనుల వారిని చూస్తే అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. అలా ఎలా మరి వీరు ఎలా నిర్వహిస్తారండి లోకాన్నంతటినీ కూడా అంటే యో నిర్వహతి అనిసం అంగుళి ముద్రయేవా. లోకంలో ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలించాలి అంటే ఎన్నో రాజనీతులు చేయాలండి. రాజనీతి బాగా తెలిసి ఉండాలి. అక్కడ ఎంతోమంది రాజుల్ని సామధాన భేద దండోపాయాలతోటి వారిని అందరినీ కూడా నిర్వహించాలి. మరి ఇది ఉభయ విభూతుల యొక్క నిర్వహణ. ఆ ఉభయ విభూతి నిర్వహణ కేవలం అంగుళి ముద్ర ఏవా, కేవలం తన అంగుళి ముద్రతో మాత్రమే. ఇంకా రాజనీతులు అక్కర్లేదు, శాసనాలు అక్కర్లేదు, ఈ రూల్ బుక్ తీసుకురండి అందులో ఇలా రాసింది అలా రాసింది అని చూపించక్కర్లేదు. విశ్వసేనుల వారు చేతి వేళ్లతోటి వేలి చూపుడు వేళ్లతోటి ఇలా అంగుళి ముద్ర పెట్టి ఇలా అవ్వాలి అని చూపిస్తే చాలండి. మాట కూడా మాట్లాడక్కర్లేదు, అంగుళి ముద్రతోటి ఇలా చూపిస్తే చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా విశ్వసేనుల వారు ఇలా ఒక అంగుళి ముద్ర చేతితోటి ఒక అంగుళి ముద్ర చూపుడు వేలు చూపించారు అంటే ఎక్కడ వారు అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండిపోయి పరమాత్మని కామ్గా సదా పశ్యంతి అని చూస్తూ ఉండవలసిందే. ఆ విభూతిలోనే అక్కడ వైకుంఠంలోనే ఇదే పరిస్థితి అయితే ఇంకా ఈ లోకంలో చెప్పవలసినటువంటి అవసరం ఉందా? ఆ కోయిలంతటిని శ్రీరంగాన్ని అంతటినీ కూడా ఇంత అందంగా నిర్వహించగలుగుతున్నారు, ఇంత అందంగా నిర్వహింపబడుతుంది అంటే అది ఆ విశ్వసేనుల వారి యొక్క అంగుళి ముద్ర వల్లే. ఇక్కడ లీలా విభూతిలోను అక్కడ నిత్య విభూతిలోను కేవలం అంగుళి ముద్రతోనే వాటినన్నిటినీ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాంటి సేనాపతులను సేనాన్యం అన్య విముఖా తం ఆశిశ్రియామ అలాంటి సేనాపతులైనటువంటి విశ్వసేనుల వారిని మేము ఆశ్రయిస్తున్నాము. రంగనాథుడు ఇందిరాదేవితో చక్కగా విహరించి ఉండేటటువంటి స్థితిని విన్యస్య అన్నిటినీ విడిచిపెట్టేసట. ఎలా అన్నిటినీ విడిచిపెట్టేసి లక్ష్మణస్వామి ఎలా అయితే అహం సర్వం కరిష్యామి అని అన్ని విధములైనటువంటి కైంకర్యములు నేనే చేస్తానని లక్ష్మణస్వామి చెప్పినట్టుగా అన్ని బాధ్యతలు మీరే చూసుకోండి అని స్వామి కూడా విశ్వసేనుల వారికి చెప్పేశాడట. అంటే లక్ష్మణస్వామి యొక్క మాటతోటి పోలుస్తున్నారు. ఎలా అయితే లక్ష్మణస్వామి అన్ని కైంకర్యములు నేనే చెయ్యాలి అని కోరుకున్నాడో, లేచి ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నువ్వు సీతాదేవితోటి రమిస్తూ ఆ పర్వత సానువుల్లోనూ సంచరిస్తున్నటువంటి సందర్భంలో అన్ని కైంకర్యములు నేనే చెయ్యాలి అని లక్ష్మణస్వామి కోరుకుంటే ఇక్కడ పరమాత్మ విశ్వసేనుల వారికి కైంకర్యాన్ని ఆదేశిస్తున్నారు. అన్నీ మీరే చూసుకోండి, నేను ఇందిరతోటి సీతాదేవితోటి హాయిగా విహరిస్తూ ఉంటాను, ఇందిరాదేవితో అంటే శ్రీరంగనాయకుతోటి హాయిగా ఇక్కడ విహరిస్తూ ఉంటాను అని ఈసారి పరమాత్మ విశ్వసేనుల వారికి చెప్పారట. అలా విన్యస్య అన్నిటినీ వారి మీద ఉంచేసి హాయిగా పరమాత్మ ఇందిరతోటి లక్ష్మీదేవితోటి విహరిస్తూ ఉంటే ఆ బాధ్యతనంతటినీ కూడా చక్కగా నిర్వహించేటటువంటి విశ్వసేనుల వారు అని పరాశర భట్టర్ వారు అనుగ్రహించినట్టుగా వారు ఇలా కూరత్తాళ్వాన్ కానీ పరాశర భట్టర్ వారు కానీ అనుగ్రహించడానికి మూలం ఏది అంటే త్వదీయ భుక్తోచిత శేష భోజిన త్వయా నిస్పృష్ట ఆత్మభరేణ యద్యథా ప్రేణ సేనాపతినాన్యవేదితత్ తథానుజానంతం ఉదారవీక్షణై అని అవనాచార్యుల వారు కటాక్షించినటువంటి ఈ శ్లోకం.
మళ్ళీ వచ్చే శ్లోకంలో మిగిలినటువంటి వైభవాన్ని, మిగిలిన తర్వాత శ్లోకం యొక్క వైభవాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలా భగవంతుడికే ప్రియాన్ని కలగజేస్తూ ఆయన అనుగ్రహించినటువంటి బాధ్యతనంతటను కూడా చక్కగా నిర్వహించి తన శేషత్వాన్ని నిలుపుకోవడానికి పరమాత్మ ప్రసాదాన్ని చక్కగా స్వీకరిస్తూ తన శేషత్వాన్ని ధరింప చేసుకునేటటువంటి విశ్వసేనుల వారు మనందరికీ కూడా శ్రీరంగనాయకి రంగనాథుడి యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉండేటట్టుగా కటాక్షించాలని వారి పాదార విందాలలో సేవిస్తూ అడిగేన్ రామానుజదాసన్ శ్రీ